గురుగారు విశ్వకర్మ దైవిక వాస్తుశిల్పి, ఎంతో మంది చేతి వృత్తుల వారికి ఆరాధ్యమూర్తి. అటువంటి విశ్వకర్మ ప్రాముఖ్యతను ఎలా విశ్లేషించుకోవాలి? ఈరోజు విశ్వకర్మ జయంతి. విశ్వకర్మ అంటే విష్ణుమూర్తి యొక్క అంశతోటి జన్మించినటువంటి వాడు. విష్ణుమూర్తి యొక్క మరొక అవతారం కింద మనం చెప్పుకోవచ్చు విశ్వకర్మ. విశ్వకర్మే ఇంద్రప్రస్థపురాన్ని నిర్మించాడు. విశ్వకర్మ సంబంధించినటువంటి అతనే మయుడే మయసభని నిర్మింపచేశాడు. ఈ రకంగా విశ్వకర్మ యొక్క ప్రమేయంతో ఈ లోకమంతా కూడా సుభిక్షంగా సుందరంగా తయారైంది. మీరన్నట్లుగా ఆ చేతి పని వృత్తుల వారికి కానివ్వండి, ఇతరపై వృత్తుల వారికి కానివ్వండి, ఒక ఆరాధ్యుడు విశ్వకర్మ. విశ్వం కర్మం అంటే విశ్వాన్ని నిర్మించటం. విశ్వము అంటే ప్రపంచం. ఈ ప్రపంచాన్ని నిర్మించేటువంటి ప్రక్రియ. ప్రపంచం అంటే ఎక్కడికక్కడ ఒక ప్రపంచం. మన ఇల్లు ఒక ప్రపంచం. మన ఇంట్లో ఉన్నటువంటి మనుషులతోటి మన ప్రవర్తన ఒక ప్రపంచం. ఈ ప్రపంచం యొక్క రూపశిల్పి ఎట్లా ఉండాలి. ఎందుకంటే దైవాంశతో సంభవించాడు కాబట్టి, విశ్వం విష్ణువు కాబట్టి విశ్వకర్మ కూడా ఆ రకంగా మనల్ని ప్రేరేపిస్తాడు. ఈ విశ్వకర్మ జయంతి కన్యా సంక్రమణం జరిగినటువంటి రోజున ఈరోజు మనకు వస్తోంది కాబట్టి ప్రధానంగా మనం సూర్యారాధన చేస్తే విశ్వకర్మ యొక్క అనుగ్రహాన్ని వృత్తి పనుల వారందరూ కూడా పొందగలరు. ఎందుకంటే ఈరోజు విశ్వకర్మ అంటే సూర్యుడికి సంబంధించిన వాడని చెప్పి నైఘంటిక అర్థం ఇంకోటి ఉంది విశ్వకర్మ అనే పదానికి. కాబట్టి సూర్యారాధన. నమస్సవిత్రే జగదేక చక్షుషే జగత్ప్రసూతి స్థితి నాశహేతవే త్రయీమయాయ త్రిగుణాత్మకారినే విరించి నారాయణ శంకరాత్మనే అనేటువంటి శ్లోకాలు చాలా ఉన్నాయి. సూర్యస్థుతి ఉన్నాయి. మయూరుడు రాసినటువంటి సూర్య శతకం ఉంది. ఇలాంటివి జపిస్తూ విశ్వకర్మ పేరు తలుచుకుంటూ హే విశ్వకర్మన్ అని ఆయన యొక్క నామం తలుచుకుంటూ ఆ స్థుతుల్లో ఏది నోటికి వస్తే మనం ఈరోజు కనీసం ఒక్క శ్లోకమైనా మనం చదువుకోవాలి. నాకు అవేవి రావంటే విశ్వకర్మ మమ్మల్ని అందరినీ కూడా రక్షించు అని చెప్పి సూర్య భగవాను ఉద్దేశిస్తూ విశ్వకర్మ అనే పేరుతో కనుక పిలిస్తే ఆయన చాలా సంతోషించి మనం కోరుకున్నటువంటి వాటిని, అలాగే మన వృత్తుల్లో నైపుణ్యాన్ని పెంచుతాడు. అది ప్రధానం. ప్రతి వాళ్ళం కూడా మనం ఏదో ఒక వృత్తి చేస్తుంటాం. ఆ వృత్తిలో నైపుణ్యం రావాలి. ఆ వృత్తిలో నైపుణ్యాన్ని ప్రసాదించేటువంటి వాడు విశ్వకర్మ. కాబట్టి నైపుణ్యాన్ని ప్రసాదించు అని చెప్పి హృదయపూర్వకంగా విశ్వకర్మని మనం ఈరోజు ప్రార్థిద్దాం. అలా అందరికీ నైపుణ్యం రావాలని, అందరూ నైపుణ్యవంతులు కావాలని కోరుకుందాం.